ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని లాస్ట్ చాప్టర్ అయిన లాస్ట్ ఎక్సైజ్ 12.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వచ్చండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 12.1. A survey conducted by an organization for the cause of illness and health among the women between the ages 15 to 45 years in the worldwide found in the following figures in percentage. ఒక సర్వే అనేది కండక్ట్ చేశారంట. ఒక ఆర్గనైజేషన్ ఒక సర్వే కండక్ట్ చేసింది. ఏంటి సర్వే అంటే మహిళల యొక్క ఉమెన్ యొక్క ఇల్నెస్, హెల్త్, సో వారి యొక్క ఆరోగ్యం, అనారోగ్యం, సో వారి యొక్క ఆరోగ్యం, అనారోగ్యం గురించి ఒక సర్వే కండక్ట్ చేసింది. ఏ మహిళలు 15 నుండి 45 ఏజ్ మధ్యలో ఉన్న మహిళల గురించి వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారన్నమాట. దాని యొక్క డీటెయిల్స్ కింద ఉన్నాయి. సో మహిళల యొక్క ఫెర్టిలిటీ రేట్ పర్సంటేజ్ ఇచ్చాడు, దానికి సంబంధించిన కాజెస్ ఇచ్చాడు. సో రీప్రొడక్షన్ హెల్త్ కండిషన్స్ వల్ల మనకి 31.8% మంది మహిళలు ఉన్నారన్నమాట. అంటే ఆ బాధతో బాధపడుతున్న వాళ్ళు. అదేవిధంగా న్యూరోసైక్రాటిక్ కండిషన్స్, సో మెదడుకు సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు 25.4 మంది ఉన్నారు. సో 25.4% ఉన్నారు. అదేవిధంగా ఇంజూరీస్, గాయపడ్డారు, సో అంటే పడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం, లేదంటే సో వంటగదిలో కాలడం, ఇలాంటి కొన్ని ఇంజూరీస్ వల్ల గాయపడిన వాళ్ళు 12.4% ఉన్నారు. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ కండిషన్స్, అంటే గుండె సంబంధించిన వ్యాధులు, సో హార్ట్ అటాక్, గుండె నొప్పి రావడం, ఇలాగా గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడిన వాళ్ళు 4.3% ఉన్నారన్నమాట. రెస్పిరేటరీ కండిషన్స్, సో రెస్పిరేటరీ కండిషన్స్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఒక 4.1% ఉన్నారు. శ్వాస రాకపోవడం, శ్వాస పీల్చుకోలేకపోవడం, సో ఆయాసం రావడం, ఇలాంటివన్నీ. ఇంకా మిగతా కండిషన్స్తో 22% ఉన్నారు. అంటే ఇంకా చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్తో 22% ఉన్నారు. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? రిప్రజెంట్ గ్రాఫికల్లీ, దీన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి, బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారం బార్ గ్రాఫ్ రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఆ బార్ గ్రాఫ్ చూసి ఈ రెండు మనం అటెంప్ట్ చేయాలి. ఆ తర్వాత చేద్దాం. లేటెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ ద ఆరిజిన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్కేల్తోని 1 సెంటీమీటర్ ఈక్వల్గా తీసుకోండి. అంటే ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ బాక్స్ ఉందో దీనికి ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఈ కాజెస్ అనేవి రాద్దాం. సో రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్, ఓకేనా. ఇప్పుడు వై యాక్సిస్ మీద అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి 31 మ్యాక్స్ ఉంది కనుక మనం 5 టేబుల్ తీసుకుంటే సరిపోతుంది. సో 5 టేబుల్ కానీ లేదంటే 3 టేబుల్ తీసుకున్నా సరిపోతుంది, ఓకేనా. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ తీసుకున్నా పర్లేదు. 1 యూనిట్ 3%. సో కనుక 3, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33. సో 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27,
and 30. ఇంకా ముందుకు తీద్దాం. సో 33. సో ఇది పర్సంటేజ్ అన్నమాట. సో ఫిమేల్ ఫెర్టిలిటీ రేషియో, ఫిమేల్ ఫెర్టిలిటీ రేట్ అన్నమాట. ఇది ఫిమేల్ ఫెర్టిలిటీ రేట్. ఇదేంటి కాజెస్. సో ఇప్పుడు మనం రెక్టాంగిల్స్ గీయాలి. ఇదంతా ఉంది మనకి 31.8 అంటే 31.8 అంటే 32కి దగ్గరలో ఉంటుంది కనుక ఇక్కడ నుండి ఇవ్వండి. సో 31.8 అంటే ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా ఈక్వల్గా ఉండే విధంగా డ్రా చేయాలి. నెక్స్ట్ న్యూరో సైకాట్రిక్ కండిషన్స్ 25.4. సో 25.4 అంటే ఇక్కడ వస్తుంది 24, 25. ఇక్కడ రాయాలి న్యూరో సైకాట్రిక్ ప్రాబ్లం, న్యూరో సైకాట్రిక్ కండిషన్స్. ఇదేంటి రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్, ఇది న్యూరో సైకాట్రిక్ కండిషన్స్. నెక్స్ట్ ఇంజూరీస్. ఇంజూరీస్ 12.4. 12.4 అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా డ్రా చేయాలి. ఇదంతా కూడా మీరు గ్రాఫ్ పేపర్ మీద రాస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. గ్రాఫ్ పేపర్ మీద రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కార్డియాస్కులర్ కండిషన్స్ అంటే గుండె సంబంధించింది. గుండె సంబంధించింది 4.3. 4.3 అంటే 3, 4, 5, 6 కనుక 4 ఇక్కడ వస్తుంది. 4.3 ఇక్కడ. నెక్స్ట్ రెస్పిరేటరీ కండిషన్స్ అది 4.1 అంటే దీనికన్నా కొంచెం తక్కువ వస్తుంది. నెక్స్ట్ అదర్ కాజెస్ 22. అదర్ కాజెస్ 22 అంటే ఇక్కడ 21 కనుక 22 ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ ద బార్ గ్రాఫ్ రిప్రజెంటేషన్, ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా. సో కింద మనం డేటాస్ రాయాలి. ఇదేంటి ఇంజూరీస్. సో ఇది ఇంజూరీ అని రాయాలి. నెక్స్ట్ కార్డియాలజికల్ కండిషన్స్, కార్డియాలజికల్ కండిషన్స్. నెక్స్ట్ నుంచి రెస్పిరేటరీ కండిషన్స్. నెక్స్ట్ అదర్ కండిషన్స్, అదర్ కాజెస్. ఈ విధంగా వాటి యొక్క పేర్లు నీట్గా రాసుకుంటూ వాటి యొక్క వై యాక్సిస్ వాల్యూస్ కరెక్ట్గా తీసుకుంటూ ఇవన్నీ కూడా నీట్గా రాసారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. సో వీటిని మీకు కావాలంటే డిజైన్స్ కూడా ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఎలా చేసినా సరే ఈ రెక్టాంగిల్స్ మీ ఇష్టం. కానీ అన్ని రెక్టాంగిల్స్ ఒకే విడ్త్ను కలిగి ఉండాలి. అన్ని రెక్టాంగిల్స్ ఏంటి ఒకే విడ్త్ను కలిగి ఉండాలి. సో ఇలా మనం నీట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకున్నాం అనుకోండి కొంచెం నీట్గా అట్రాక్టివ్గా కనబడుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, విచ్ కండిషన్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ ఉమెన్స్ ఇల్ హెల్త్ అండ్ డెత్. సో ఇందులో ఎక్కువ ఏంటి మనకి మేజర్ కాజ్ చూడండి. అన్నిటికన్నా హైట్ ఏంటి ఇదే కదా. అంటే ఏంటిది రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్. సో ఏంటి రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్, అదొకటి రాస్తే చాలు. రీప్రొడక్టివ్ health conditions. Next, try to find any two factors which is a major role in the second problem. అంటే ఇప్పుడు ఈ రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి, సో దానికి సంబంధించిన మేజర్ కాజెస్ మీ టీచర్స్తో డిస్కస్ చేసి రాయండి అంటున్నారు అనమాట. సో ఎందుకు వస్తున్నాయి ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటంటే నవడేస్ ఏంటంటే వాళ్ళు హెల్త్ కండిషన్స్ మహిళలకి ఏంటంటే మనకి హెల్త్ కండిషన్స్ చాలా రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే సరైన ఫుడ్ లేక, నెక్స్ట్ ఏంచి వాళ్ళకి సరైన టైంకి మనకి సైకిల్ అనేవి కరెక్ట్గా రాక, సో చాలా ప్రాబ్లమ్స్ మనకి ఈ రీప్రొడక్టివ్ సిస్టంలో వస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు దానికే ఎక్కువ కాజ్ అవుతున్నారు అనమాట. సో ఇన్ టైం కరెక్ట్గా తినాలి. నెక్స్ట్ ఏంటి వాళ్ళు సరైన నిద్ర 8 అవర్స్ మినిమం 8 అవర్స్ నిద్ర ఉండాలన్నమాట. సో ఇలాగా వాళ్ళకి కరెక్ట్గా
ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, నెక్స్ట్ నిద్ర బాగుండాలి. ఇలాంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ రాకుండా ఉండాలంటే మీ బయాలజీ టీచర్స్తోని కొద్దిగా డిస్కస్ చేసి దీనికి ఆన్సర్స్ని రాయండి, థర్డ్ వన్కి ఆన్సర్స్ రాయండి. సో నాకైతే మటుకు వాళ్ళకి కరెక్ట్ నిద్ర ఉండాలి, కరెక్ట్ ఫుడ్ ఉండాలన్నమాట. నవడేస్ ఏంటంటే జంక్ ఫుడ్స్ వాళ్ళు ఏంటంటే సో ఇవి కరెక్ట్గా పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రాక వాళ్ళకి ఏంటంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కొద్దిగా దెబ్బతింటుంది అనమాట. కనుక ఇంకా మీకు డెప్త్గా కావాలంటే మీ బయాలజీ టీచర్స్ని కాంటాక్ట్ చేసి అడగండి. ఇక మనం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. The following data on the number of girls per 1000 boys in different sections of Indian society is given below. ఇండియన్ సొసైటీలోని డిఫరెంట్ సెక్షన్స్ కింద మనకి 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఒక పట్టిక అనేది ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటంటే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్లో నుంచి 1000 మంది అబ్బాయిలకి 940 మంది అమ్మాయిలు ఉన్నారు. అదేవిధంగా ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్లో 1000 మంది అబ్బాయిలకి 970 మంది అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ నాన్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఎస్సీ కానివారు ఎస్టీ కానివారులో 1000 మంది అబ్బాయిలకి 920 మంది ఉన్నారు. అంటే సో బీసీ అన్నమాట. బ్యాక్వర్డ్ డిస్టిక్. సో బ్యాక్వర్డ్ వాళ్ళు 1000 మందికి 950 ఉన్నారు. నాన్ బ్యాక్వర్డ్ సో 1000 మందికి 920 మంది ఉన్నారు. రూరల్ పల్లెటూరులోని చూస్తే మీరు ఏ పల్లెటూరులోని చూస్తే 1000 మంది అబ్బాయిలకి 930 మంది అమ్మాయిలు ఉన్నారు. అర్బన్ అంటే సిటీ. సో సిటీలో 1000 మందికి 910 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ విధంగా కొన్ని సెక్షన్స్లోని 1000 మంది అబ్బాయిలకి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో ఇచ్చారు. అంటే ఏదైనా చూస్తే సో 1000 మందితో పోలిస్తే అమ్మాయిలు తక్కువ అని ఈ పట్టిక ద్వారా తెలుస్తుంది. రిప్రజెంటెడ్ ఇన్ బార్ గ్రాఫ్. సో దీన్ని బార్ గ్రాఫ్లో చూపించాలి. తర్వాత కన్క్లూజన్. సో మీ క్లాస్ రూమ్లో అందరూ కూడా ఒక కన్క్లూజన్కి వచ్చి ఆ కన్క్లూజన్ ఏంటో రాయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ గీద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద ఈ సెక్షన్స్, వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ రాద్దాం. జీరో 1 2 3 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే 14 రావాలి మనకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇక్కడ మనకి 910 తర్వాత ఉన్నాయి కనుక సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక జిగ్జాగ్ లైన్ అనేది రాస్తాను. ఇలా జిగ్జాగ్ లైన్ రాస్తే మనం ఇక్కడ 900 నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. ఇక్కడ ఇది 1 సెంటీమీటర్ కదా మన గ్రాఫ్ మీద. సో ఇది 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 యూనిట్స్. అంటే ఇక్కడ 900 తీసుకుంటాను. నెక్స్ట్ 910 920 930 940 950 960 970 980 990 1000 చాలు. సో కనుక 910 920 930 940 950 960 970 980 990 1000. అంటే ఇలా జిగ్జాగ్ రాయడం వల్ల ఏంటంటే మనం ఈ మధ్యలోని 900 నెంబర్స్ ఉన్నాయి, 900 కన్నా తక్కువనే అందులో ఉన్నాయని అర్థం అన్నమాట. ఇలా రాసుకోవచ్చు మరి. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ మనం రిప్రజెంట్ చేసే ముందు ఇక్కడ ఈ సెక్షన్స్ రాద్దాం. ఇది ఎస్సీ, ఇది ఎస్టీ, ఇది నాన్ ఎస్సీ ఎస్టీ. నెక్స్ట్ ఇది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, ఇది నాన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ ఇది రూరల్, ఇది అర్బన్. ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు మనం గ్రాఫ్ని రిప్రజెంట్ చేయాలి. సో 940 అంటే ఇక్కడ ఉంది. సో కనుక ఇక్కడ నుండి స్ట్రైట్గా గీయాలి. నెక్స్ట్ 970 ఎస్టీ 970. సో ఇక్కడ నెక్స్ట్ నాన్ ఎస్సీ 920 అంటే ఇక్కడ.
నెక్స్ట్ బ్యాక్వర్డ్ 950. బ్యాక్వర్డ్ 950 అంటే ఇక్కడ. నెక్స్ట్ నాన్ బ్యాక్వర్డ్ 920. సో మళ్ళీ ఇది సేమ్, నాన్ బ్యాక్వర్డ్ 920. నెక్స్ట్ రూరల్ 930, దీనికన్నా కొంచెం పైన వస్తుంది. నెక్స్ట్ అర్బన్ 910 అంటే దీనికన్నా తక్కువ. సో ఇప్పుడు మనకి ఏంటంటే డిజైన్స్ కావాలి కనుక మీకు నచ్చిన కలర్ కానీ నచ్చిన డిజైన్ అన్నిటికీ ఒకటే డిజైన్ వేయండి. లేదా నేను డిఫరెంట్గా వేస్తానంటే వేయండి, ఏం ప్రాబ్లం. సో బార్ గ్రాఫ్ని మనం ఎలా రిప్రజెంట్ చేసినా పర్లేదు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయండి. సో బార్లు అనేది మనం ఎలా రిప్రజెంట్ చేసినా పర్లేదు అన్నమాట. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ గివెన్ డేటా. సో ఈ టేబుల్కి కరెక్ట్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్ రూమ్లో అందరం కలిసి డిస్కస్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది హైయెస్ట్ అని తెలుస్తుంది, ఇది లోయెస్ట్ అని తెలుస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ more girls are in ST section. So 1000 ఫస్ట్ పాయింట్ మనకి ఏం కన్క్లూజన్ అయిందంటే 1000 మంది అబ్బాయిలకి 970 గర్ల్స్ అనేది ఎస్టీలో ఉంది, అంటే మోర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మోర్ గర్ల్స్ ఆర్ ఇన్ ఎస్టీ సెక్షన్లో ఉన్నారు. మరి దీన్ని కంపేర్ చేస్తే లెస్ గర్ల్స్ ఎక్కడ ఉన్నారు, అర్బన్లో ఉన్నారు అనమాట. సో సెకండ్ పాయింట్ కన్క్లూజన్ ఏంటంటే లెస్ గర్ల్స్ ఆర్ వర్స్ట్ కండిషన్, లెస్ గర్ల్స్ ఆర్ ఇన్ అర్బన్ సెక్షన్. అంటే సిటీలోని అమ్మాయిలు తక్కువ, రూరల్లోను నెక్స్ట్ ఇలాంటి కేటగిరీలో అమ్మాయిలు ఎక్కువ అని ఈజీగా ఒక కన్క్లూజన్కి వచ్చామండి. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. Given below are the seats owned by different political parties of a state assembly elections. ఒక స్టేట్కి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్లోని ఒక్కొక్క పార్టీ వాళ్ళు అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలుచుకున్నారనేది ఇచ్చారన్నమాట. అయితే దీన్ని బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చెప్పినాడు. సో పొలిటికల్ పార్టీస్ని బార్ గ్రాఫ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అని అడుగుతున్నారు. పోలింగ్, సో ఏ విధంగా పోలింగ్ అయినది. నెక్స్ట్ రెండోది ఏంటంటే విచ్ పొలిటికల్ పార్టీ ఓన్ ద మ్యాక్సిమం సీట్స్. సో ఓకే, ముందు దీనికి ఏంటంటే మనం డ్రా చేయాలంటే ఈ పొలిటికల్ పార్టీస్ని ఎక్స్ యాక్సిస్ మీద, నెక్స్ట్ సీట్స్ ఓన్ని వై యాక్సిస్ మీద డ్రా చేద్దాం. సో మనకి మొత్తం 6 ఉన్నాయి కనుక మనకి 6 2 12 యూనిట్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే మినిమం 10 ఉంది, మ్యాక్సిమం 75 ఉంది. అంటే ఇక్కడ మనం 5 టేబుల్ తీసుకుంటే సరిపోద్ది. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ కింద వై యాక్సిస్ మీద తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో కనుక మనం 15 రావాలి. 15 5 75 కనుక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇక్కడ రాద్దాం. సో 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75. ఓకే, సో ఏ అనే పొలిటికల్ పార్టీకి 75 ఓట్స్ అనేవి వచ్చాయన్నమాట, సీట్స్ అనేవి వచ్చాయి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు.
బి అనే పార్టీకి 55 వచ్చాయి. అంటే 55 అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఇలా రాయాలి. నెక్స్ట్ సి అనే పార్టీకి 37 వచ్చాయి. 35, 36, 37. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మీరు గ్రాఫ్లోనే ఈ విధంగా చూసుకుంటే తెలిసిపోతుంది. నెక్స్ట్ డి అనే పార్టీకి 29 వచ్చాయి. 29 అంటే 30 కన్నా తక్కువ ఉంటుంది. 30 కన్నా తక్కువ. నెక్స్ట్ ఈ అనే పార్టీకి చాలా తక్కువ వచ్చాయి. 10 వచ్చాయి. అంటే ఇది మాట. ఎఫ్ అనే పార్టీకి 37 వచ్చాయి. మళ్ళీ 37 అంటే దీంతో ఈక్వల్గా ఉండాలి. సో దీంతో ఈక్వల్గా ఉండాలి ఇది. సో చెప్పాను కదా మనకి డిజైన్ ఎప్పుడు ఇలా చేస్తాం, ఈసారి ఇలా చేద్దాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయండి, మీ ఇష్టం, మీరు ఎలా రిప్రజెంట్ చేసినా పర్లేదు. సో ఈ విధంగా మనం ఇచ్చిన టేబుల్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లోనే ఈజీగా ప్రతిదీ కూడా చూపించామంట. ఇప్పుడు రెండోది, విచ్ పొలిటికల్ పార్టీ ఓన్ ద మ్యాక్సిమం సీట్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లోని మ్యాక్సిమం ఏది ఉంది మనకి, రెక్టాంగిల్ ఇదే పెద్దది ఉంది. అంటే ఇదేంటి ఏ. సో కనుక ఏ పొలిటికల్ పార్టీ ఓన్ maximum seats, that is 75. సో చాలా ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద లెంత్ ఆఫ్ ది 40 లీవ్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ మెజర్డ్ కరెక్ట్ టు మిల్లీమీటర్స్. ఒక చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని ప్రతి ఆకు యొక్క లెంత్ మొత్తం చుట్టూ ఉండే లెంత్ని ఫైన్ చేస్తారు. ఇందులో మిల్లీమీటర్స్లో ఫైన్ చేస్తారు. చిన్న చిన్న ఆకు ఉంటుంది, ఒక్కోదానికి చిన్న చిన్న ఆకు ఉంటుంది. అయితే 108 into 126 మిల్లీమీటర్స్ మధ్యలో ఉండే ఆకులు 3 ఉన్నాయంట. 127 నుండి 135 మిల్లీమీటర్స్ మధ్యలో ఉండే ఆకులు 5 ఉన్నాయంట. 136 నుండి 144 మిల్లీమీటర్స్ పొడవున్న ఆకులు 9 ఉన్నాయంట. 145 మిల్లీమీటర్స్ నుండి 153 మిల్లీమీటర్స్ ఉన్న ఆకులు 12 ఉన్నాయంట. 154 మిల్లీమీటర్స్ నుండి 162 మిల్లీమీటర్స్ మధ్యలో ఉన్న ఆకులు 5 ఉన్నాయంట. 163 మిల్లీమీటర్స్ నుండి 171 మిల్లీమీటర్స్ మధ్యలో ఉన్న ఆకులు 4 ఉన్నాయంట. 172 మిల్లీమీటర్స్ నుండి 180 మిల్లీమీటర్స్లో ఉన్న ఆకులు లీవ్స్ అనేవి 2 ఉన్నాయంట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం? డ్రా ద హిస్టోగ్రామ్ని డ్రా చేయాలి. సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఓన్లీ బార్ గ్రాఫ్లు మాత్రమే రిప్రజెంట్ చేసాం. సో బార్ గ్రాఫ్లు అన్నీ కూడా మధ్యలో గ్యాప్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాప్లు లేకుండా అన్నిటినీ జరుపుకుంటూ అన్ని దగ్గర పెట్టాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ హిస్టోగ్రామ్. అదే కదా అనుకున్నాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్లు అనేవి మనకి హిస్టోగ్రామ్లో ఉండవు. అదే డిఫరెన్స్. బార్ గ్రాఫ్కి హిస్టోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ బార్లన్నీ కూడా ఈ రెక్టాంగిల్స్ అన్ని పక్కన ఉంటే అదే హిస్టోగ్రామ్. సో ఇది బార్ గ్రాఫే, హిస్టోగ్రామ్ కూడా బార్ గ్రాఫే. సో అంటే ప్రతి బార్ గ్రాఫ్ హిస్టోగ్రామ్ అవ్వదు. సో ప్రతి హిస్టోగ్రామ్ బార్ గ్రాఫ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో హిస్టోగ్రామ్ డ్రా చేస్తాం. ముందు హిస్టోగ్రామ్ డ్రా చేసిన తర్వాత మిగతా చూద్దాం. సో హిస్టోగ్రామ్ డ్రా చేయాలంటే మనకి ఇలాగా క్లాస్ ఇంటర్వల్స్ ఉండకూడదు. ఇవి ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్. ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ని ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్గా చేయొచ్చు అని చెప్పాను. ఇలాగా దీంట్లో 0.5 తీసి దీనికి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏమవుద్ది? 117.5 to 126.5. సో దీంట్లో 0.5 తీసి దీనికి ఇవ్వాలి. సో 126.5 to 135.5. నెక్స్ట్ దీంట్లో 0.5 తీసి దీనికి ఇవ్వాలి. 135.5 to 144.5. నెక్స్ట్ 144.5 to 153.5. చూడండి, ఇక్కడ ఏదైతే ఎండ్ అవుతుందో అదే వస్తుంది. అంటే ఆ విధంగా రావడం కోసం అన్నమాట. అక్కడ ఏదైతే ఎండ్ అవ్వాలో ఇక్కడ అదే రావాలన్నమాట. సో 153.5 to 162.5,
162.5 to 171.5. Next 171.5 to 180.5. అంటే ఇలాగా మనకి కంటిన్యూస్ క్లాసెస్ ఉండడం వల్ల ఏంటంటే గ్రాఫ్లో ఏంటంటే మనకి రెక్టాంగిల్స్ అన్ని కూడా పక్క పక్కన వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో నెంబర్ ఆఫ్ ది లీవ్స్ని వై యాక్సిస్ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ని, నెంబర్ ఆఫ్ ది ఇది లెంత్స్ అనేది క్లాస్ ఇంటర్వల్స్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇక్కడ మనకి మ్యాక్సిమం 12 ఉన్నాయి కనుక ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా పర్లేదు, ఆడ్ నెంబర్స్ తీసుకున్నా పర్లేదు. ఇవి మనకు యాస్టీజ్గా తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 9 యూనిట్స్ తీసుకోవాలి, వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 2 యూనిట్స్ తీసుకోవాలి. ఇక్కడ రెండు తీసుకోవాలన్నమాట. స్కేల్ తీసుకోవాలి, ఖచ్చితంగా స్కేల్ రాయాలి. సో స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 9 units. On y-axis 1 centimeter is equal to 2 units. ఇలా స్కేల్ రాసిందా అప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఓకే, సో 7 ఉన్నాయి కనుక ఇక్కడ ఒక జిగ్జాగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా జిగ్జాగ్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ వాల్యూస్ ఏంటంటే మనం 117.5 నుండి స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ 1 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం ఎలా రాస్తాం అంటే 117.5, ఇది 126.5, ఇది 135.5, నెక్స్ట్ ఇది 144.5. వస్తుందా? సో 135.5, 144.5, నెక్స్ట్ 153.5, 162.5, 171.5, 180.5. సో ఈ విధంగా మనం రాసుకున్నాం. ఇదే విధంగా మనం y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ రాస్తాం కనుక మ్యాక్సిమం 12 ఉన్నాయి కనుక 6 రావాలి. సో 1 2 3 4 5 6 7 8 ఎన్నైనా పర్లేదు. సో మనకి మ్యాక్సిమం 6 అయితే రావాలి. ఓకేనా? సో 2 4 6 8 10 12 14 16. మీకు అందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ ఎలా సార్ మీరు 0.5 ఇక్కడ తీసి ఇక్కడ దీనికి యాడ్ చేస్తారు, ఇక్కడ నుండి తీసి ఇలా యాడ్ చేస్తారు, దేనికి సార్ మీరు అలా చేశారంటే సింపుల్ అండి. నేను ఈ రెండు క్లాస్ ఇంటర్వల్స్ని ఈక్వల్ చేస్తాను. దీన్ని నేను ఈక్వల్ చేయాలంటే దాని యావరేజ్ తీసుకోవాలి. సో దాని యావరేజ్ అంటే 126 127 రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 252 253. సో 253లో ఆఫ్ ఎంత? 126.5. సో అదేవిధంగా ఈ రెండు కలిపేసి బై 2 చేయాలి, 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 ఈ రెండు కలిపేసి బై 2 చేయాలి. దీని నెక్స్ట్ నెంబర్ 181 కనుక 181 ఈ రెండు కలిపి బై 2 చేస్తే ఇది వస్తుందన్నమాట. అలాగైనా పర్లేదు అన్నమాట. సో లేదంటే ఏంటంటే 1/2 పెట్టేసి దీని నుండి తీయాలన్నమాట. సో దీని నుండి తీస్తే ఎంత? మనకి 1 వస్తుంది. 1లో ఆఫ్ ఎంత? 0.5. సో ఈ విధంగా ఎలా చేసినా సరే మనకి ప్రాబ్లం లేదు అన్నమాట. ఇప్పుడు మనం హిస్టోగ్రామ్ రాస్తున్నాం. హిస్టోగ్రామ్ మనం డ్రా చేస్తున్నాం కనుక అంటే ఏవైతే ఈ రెక్టాంగిల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కలుస్తూ ఉంటాయి అన్నమాట, కలుసుకుంటూ ఉంటాయి. కనుక ఇప్పుడు మనం 117.5 నుండి 126.5 ఈ క్లాస్ ఇంటర్వెల్లో అంటే ఈ గ్యాప్లోని మనకి ఎంత ఉంది? నెంబర్ ఆఫ్ ది లీవ్స్ 3 ఉన్నాయి. 3 అంటే ఇది మాట. సో 2 3 4 కనుక ఇది. సో కనుక ఇక్కడ నుండి వస్తుంది. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి మనం. నెక్స్ట్ 126 to 130.5కి 5 ఉన్నాయి. అంటే దీన్ని మనం పెంచాలి, దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో 5 అంటే ఇక్కడ వరకు వస్తుంది కనుక
ఇంతవరకు వస్తుంది అనమాట. సో 5. నెక్స్ట్ 9 అంటే ఇది మాట. సో 8కి 9కి మధ్యలో ఉంటుంది, 8కి 10కి మధ్యలో ఉంటుంది కనుక దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 12 అంటే ఎగ్జాక్ట్గా ఉంది. నెక్స్ట్ 5 అంటే తగ్గిపోతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 5 వచ్చింది కదా, దానికి ఈక్వల్గా రాయాలి. నెక్స్ట్ 4 ఒకటి తగ్గుతుంది. నెక్స్ట్ 2 సగం తగ్గుతుంది. ఈ విధంగా మనం రాసినట్లయితే దీన్ని హిస్టోగ్రామ్ అంటారు. దీన్ని ఏమంటారు? హిస్టోగ్రామ్. మీరు కావాలంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు, లేదంటే అన్నిటికీ ఒకటే కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా డిజైన్స్ వేసుకోవచ్చు. సో మీ ఇష్టం, ఎలాగైనా ఎలా రాసినా సరే యాక్సెప్ట్ చేస్తారు. సో ఒకదానికి సేమ్ కలర్ వేయచ్చు. సో హిస్టోగ్రామ్ అంటే ఏంటంటే రెక్టాంగిల్స్ అన్నీ పక్క పక్కన ఉంటాయి, గ్యాప్ ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే వాటి యొక్క రెక్టాంగిల్స్ యొక్క విడ్త్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, అంటే బ్రెడ్త్స్. సో రెక్టాంగిల్ లెంత్ బ్రెడ్త్ ఉంటుంది, ఆ బ్రెడ్త్. సో ప్రతి రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో బ్రెడ్త్కి ఇంకో పేరు విడ్త్ అన్నమాట. సో ప్రతి రెక్టాంగిల్ యొక్క విడ్త్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం దాన్ని హిస్టోగ్రామ్ అంటాం. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫర్ ది గివెన్ టేబులర్ ఫార్మ్ హిస్టోగ్రామ్ రిప్రజెంటేషన్. సో స్కేల్ రాయాలి, డయాగ్రామ్ రాయాలి నీట్గా. ఫస్ట్ వన్ హ్యాపీగా అయిపోయింది. సెకండ్ వన్, ఈజ్ దర్ ఎనీ అదర్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ డేటా? ఈ డేటాకి ఇంకేమైనా సరే అదర్ రిప్రజెంటేషన్ ఉందా? ఉంటుంది. ఆల్రెడీ హిస్టోగ్రామ్ వచ్చింది కనుక వీటి యొక్క మిడ్ వాల్యూస్ మనం ఇక్కడ ఒక మిడ్ పాయింట్, 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 ఇక్కడ ఒక మిడ్ పాయింట్. సో వీటిని జాయిన్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఒక ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఉంటుంది. ఏంటి? ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఎస్. ఏం రాస్తా ఆన్సర్? ఎస్. సెకండ్ ఆన్సర్ ఎస్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ వీ కెన్ రైట్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కెన్ బి డ్రాన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కెన్ బి డ్రాన్. సో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని డ్రా చేయొచ్చు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ మూడోది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లీవ్స్ 153 millimeters లాంగ్. సో అంటే ఇందులో మనకి హైయెస్ట్ 12 ఉంది కనుక వాడు ఏమంటున్నాడంటే హైయెస్ట్ 12 ఉంది కనుక సో ఈ 153 అనేది మ్యాక్సిమం తీసుకోవాలి, 153 millimeters అని మ్యాక్సిమం తీసుకోవాలని అంటున్నాడు అనమాట. సో అది రైట్ ఆర్ రాంగ్ అంటున్నాడు. సో ఈజ్ ఇట్ కరెక్ట్ టు సే అంటున్నాడు. అది రాంగ్ అండి. ఎందుకంటే ఇందులో హైయెస్ట్ 12 ఉందని మ్యాక్సిమం లీవ్స్ లాంగ్ ఉన్నది 153 అనుకోకూడదు. ఎందుకంటే ఆ తర్వాత మనకి 162 లెంత్లో మిల్లీమీటర్స్లో ఒకటి ఉంది, 171లో ఉంది, 180లో ఉంది. అంటే మనకి నెక్స్ట్ ఇంకా దానికన్నా ఎక్కువ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? సో 5 + 4 + 2. సో టోటల్ 11 ఉన్నాయి, 11 లీవ్స్ ఉన్నాయి. సో 11 లీవ్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ 11 leaves are there. So more than 153 millimeters. 153 millimeters కన్నా ఇంకా ఎక్కువ ఉన్నవి మనకి 11 ఉన్నాయి. ఎందుకంటే ఇది 162, 171, 180 ఇవన్నీ కూడా 153 కన్నా ఎక్కువ కనుక మనకి ఇంకా 11 ఉన్నాయి కనుక సో మనం ఏంటి అది కరెక్ట్గా చెప్పచ్చా? నో. సో నో బికాస్ we can say no, because 5 + 4 + 2 11 leaves are there which are more than 153 millimeters long length. సో ఇది మనకి ఫోర్త్ వన్ అనమాట. నెక్స్ట్ మనం ఫిఫ్త్ వన్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లైఫ్ టైమ్ ఆఫ్ 400 నియాన్ ల్యాంప్స్. నియాన్ లైట్స్ అన్నమాట. అంటే ఒక్కొక్క నియాన్ లైన్ కొన్ని గంటలు అనేది వస్తుంది అన్నమాట. అలాగా నియాన్ ల్యాంప్స్ యొక్క వాడి యొక్క లైఫ్ టైం ఇచ్చారన్నమాట అవర్స్లోని. 300 నుండి 400 అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ అనేవి 14 ఉన్నాయి. 400 నుండి 500 అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ అనేవి 56 ఉన్నాయి. 500 నుండి 600 అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ అనేవి 60 ఉన్నాయి. 600 నుండి 700 అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ అనేవి 86 ఉన్నాయి.
700 నుండి 800 వెలిగే అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ అనేవి 74 ఉన్నాయి. 800 నుండి 900 అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ అనేవి 62 ఉన్నాయి. 900 నుండి 1000 అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ అనేవి 48 ఉన్నాయి. అంటే అది ఎంత ఎక్కువసేపు వెలుగుతాయో అంత అమౌంట్ అనేది దానికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ 900 నుండి 1000 అవర్స్ వెలిగే నియాన్ ల్యాంప్స్ 48 ఉన్నాయండి. ఈ 48 ల్యాంప్స్ కూడా కాస్ట్ చాలా చాలా ఎక్కువ అన్నమాట. సో ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు మనం హిస్టోగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం గ్రాఫ్ బట్టి మనం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫ్ గీయాలి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎప్పుడు కూడా క్లాస్ ఇంటర్వల్స్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా వై యాక్సిస్ మీద ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్కేల్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. స్కేల్ అంటే ఏం లేదు, ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఏం తీసుకుంటున్నారు, వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నారు అని రాయాలన్నమాట. ఆన్ ఎక్స్ యాక్సిస్ మనకి ఎప్పుడు కూడా గ్రాఫ్ అనేది సెంటీమీటర్లో ఉంటుంది కనుక 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ చూడండి, మనకి ఇక్కడ 300, 400, 400, 500 అంటే 100 అనేది డిఫరెన్స్ అన్నమాట. కనుక 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్ అంటే 100 అవర్స్. ఆన్ వై యాక్సిస్, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, సో వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మ్యాక్సిమం మనకి 86 ఉందండి. సో నెక్స్ట్ మినిమం మనకి ఇక్కడ 14 ఉంది. సో కనుక మనం ఖచ్చితంగా 5 టేబుల్ తీసుకుంటే కానీ మనకి ఇది వర్కౌట్ అవుతుంది. కనుక 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. 5 యూనిట్స్ మాట. సో ఈ విధంగా తీసుకున్నాం కనుక ఇంకా మనం గ్రాఫ్ అనేది హ్యాపీగా డ్రా చేయొచ్చు. ఒక ఎక్స్ యాక్సిస్, ఒక వై యాక్సిస్ డ్రా చేద్దాం. సో ఇది ఆరిజిన్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి, ఇప్పుడు మనకి 300 నుండి స్టార్ట్ చేయాలి కనుక మనకి కిక్ లేదా జిగ్ జాగ్ అంటారు దీన్ని. ఇలా రాసినట్లయితే మనకి మిగిలిన నెంబర్స్ అన్ని లోపల ఉన్నాయని అర్థం అన్నమాట. సో ఇది 300, నెక్స్ట్ 400, 500, 600, 700, 800, 900, 1000. సో 400, 500, 600, 700, 800, 900, 1000. ఇంకా మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 సెంటీమీటర్ 5 యూనిట్స్ కనుక ఇక్కడ మనం 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95. సో మనకి ఎంత 86 వస్తే చాలు మ్యాక్స్ కనుక ఇక్కడ రాసేసుకుందాం. సో 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95. ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రాసాం కానీ చూసిన వాళ్ళకి ఈ ఎక్స్ యాక్సిస్ ఏంటి వై యాక్సిస్ ఏంటో తెలియాలి. కనుక ఎక్స్ యాక్సిస్ ఏంటి మనకి లైఫ్ టైం. సో లైఫ్ టైం నియాన్ బ్యాటరీస్ ఆర్ నియాన్ లైట్స్ లైఫ్ టైం ఇన్ అవర్స్. మరి వై యాక్సిస్ ఏంటి నెంబర్ ఆఫ్ ది ల్యాంప్స్ ఇక్కడ రాయాలన్నమాట. నెంబర్ ఆఫ్ ది ల్యాంప్స్. సో ఇదేంటి లైఫ్ టైం ఆఫ్ నియాన్ ల్యాంప్స్, ఇది నెంబర్ ఆఫ్ ది ల్యాంప్స్. ఇలా రాయాలన్నమాట. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం గ్రాఫ్ని ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే 300 నుండి 400 14 ఉన్నాయి. 14 అంటే ఎక్కడ మనకి, సో 10, 11, 12, 13, 14 ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వస్తుంది కనుక ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 400 నుండి 15, 56 అంటే ఇక్కడ ఈ గ్రాఫ్ని ఇలా పెంచుకోవాలి. ఇదే ఎడ్జ్ని అలా పెంచాలి. ఎంతవరకు 56 వరకు పెంచాలి ఇక్కడ వరకు. నెక్స్ట్ 60 అంటే ఇంకొంచెం పైన. నెక్స్ట్ 86 దీన్నే మళ్ళీ ఇంకా పెంచాలి 86.
సో 85 తర్వాత నెక్స్ట్ నెంబర్ 86. నెక్స్ట్ 74 అంటే ఇక్కడ దీని కింద ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 62 అంటే 60 తర్వాత 61 62 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 48 అంటే 45కి 50కి మధ్యలో ఇక్కడ వస్తుంది 48 ఇది. సో ఈ విధంగా మీరు అన్నిటికీ ఒక కలర్ వేసుకున్నారనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకుని పర్లేదు, అన్నిటికీ ఒకటి వేసినా పర్లేదు. అయితే ఇప్పుడు వీటి వాల్యూస్ మనకు కరెక్ట్గా తెలియట్లేదు కనుక దీనిపైన మనం రాసుకోవచ్చు. ఇది 14 అని, ఇది 56 అని, ఇది 60 అని. అంటే వాళ్ళు కనిపించడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది 74 అని, ఇది 62 అని, ఇది 48 అని, ఇలా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇచ్చిన డేటా యొక్క హిస్టోగ్రామ్. ఓకే, బాగానే ఉంది. హౌ మెనీ ల్యాంప్స్ హ్యావ్ ఏ లైఫ్ టైమ్ మోర్ దాన్ 700 hours? 700 hours కన్నా ఎక్కువ ఉన్నవి ఎన్ని ఉన్నాయి ల్యాంప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి 700 hours కన్నా ఎక్కువే. సో ఇక్కడ నుండి అన్నీ కూడా 700 hours కన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ల్యాంప్స్ అన్నీ కూడా ఏంటంటే ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ ల్యాంప్స్. సెకండ్ ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ which are more than 700 lifetime, more than 700 hours. ఎన్ని ఉన్నాయి? సో 74 ప్లస్ 62 ప్లస్ 48. 2 దీనికి ఇస్తే 48 ప్లస్ 2 50 అవుతుంది. 50 ప్లస్ 60 110 అవుతుంది. 110 ప్లస్ 74 184. సో 184 ల్యాంప్స్ అనేవి మనకి మోర్ దాన్ 700 hours అనేవి ఇస్తుందన్నమాట. అంటే అలాంటివి కొనుక్కుంటే మనకి డబ్బు అనేది కొద్దిగా ఆదా అవుతుంది అనమాట. అంటే మొదట్లో డబ్బు ఖర్చు పెట్టినా సరే తర్వాత ఏంటంటే మన కరెంట్ బిల్ బాగా సేవ్ అవుతుంది కనుక అలాంటి ల్యాంప్స్ మనం వాడినట్లయితే మనకి డబ్బు ఆటోమేటిక్గా మనకి సేవ్ అయినట్టు అనమాట. సో నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. The following table gives the distribution of the students of 2 sections according to the marks obtained by them. ఎగ్జాంపుల్, మా స్కూల్లోనే 2 సెక్షన్స్ ఉన్నాయి, 9th క్లాస్, ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్. సో రెండింటికి కూడా నేను ఒక 50 marks ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశాను తయారు చేసి. సో 50 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏ సెక్షన్లో 0 నుండి 10 marks వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. అదేవిధంగా 10 నుండి 20 marks వచ్చిన వాళ్ళు 9 members ఉన్నారు. అదేవిధంగా 20 నుండి 30 marks వచ్చిన వాళ్ళు 17 members ఉన్నారు. అదేవిధంగా 30 నుండి 40 marks వచ్చిన వాళ్ళు 12 members ఉన్నారు. అదేవిధంగా 40 నుండి 50 marks వచ్చిన వాళ్ళు 9 members ఉన్నారు. అదేవిధంగా బి సెక్షన్ కంపేర్ చేస్తే వాళ్ళు 0 నుండి 10కి 5 members ఉన్నారు. 10 నుండి 20కి 19 members ఉన్నారు. 20 నుండి 30కి 15 members ఉన్నారు. 30 నుండి 40కి 10 members ఉన్నారు. 40 నుండి 50 marks వచ్చిన వాళ్ళు ఒకే ఒకడు ఉన్నారు. సో ఇప్పుడు రెండిట్లో ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ రెండు కూడా ఒకే గ్రాఫ్ మీద గీయండి అంటున్నాడు. ఆ గీసిన తర్వాత ఏ సెక్షన్ బెస్టో చెప్పమంటున్నాడు అనమాట. సో ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఈ 2 లెక్కలు కూడా ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ గీయాలి. అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కంపేర్ చేయాలి. సో విచ్ ఇస్ ద బెస్ట్ అనేది మనం కంపేర్ చేయాలి. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది 2 రకాలుగా గీయచ్చు. ఎలాగంటే ఫస్ట్ దీనికి హిస్టోగ్రామ్ మనం డ్రా చేయాలి. దీనికి హిస్టోగ్రామ్ ఒకే గ్రాఫ్ మీద డ్రా చేసి అప్పుడు మనం వాటిని కంపేర్ చేయాలి. అది కొద్దిగా కష్టం, ఎందుకంటే దీనికి హిస్టోగ్రామ్ డ్రా చేసినప్పుడు ఇది 3 వస్తుంది, ఇది 5 అంటే రెక్టాంగిల్స్, ఒకే రెక్టాంగిల్స్ ఒక దాని పైన ఇంకోటి 2 రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకేనంటే మనం డైరెక్ట్గా పాలిగాన్స్ని డ్రా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కనుక ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని వితౌట్ హిస్టోగ్రామ్ అనేది ఎలా డ్రా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మిడ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇదే టేబుల్ మనం ఇంకోలా రాయాలి. మిడ్ వాల్యూస్. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, మిడ్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ. ఏం చేస్తాం మనం క్లాస్ ఇంటర్వల్స్ ఏం చేస్తాం, మిడ్ వాల్యూ చేస్తాం. ఇక్కడ కూడా మిడ్ వాల్యూ అండ్ ఫ్రీక్వెన్సీ. సో 0కి 10కి మిడ్ వాల్యూ ఎంత, 0 + 10 ఉంటే 10, 10లో హాఫ్ ఎంత 5.
10 20 ఎంత 30, 30లో ఆఫ్ ఎంత 15, 20 30 ఎంత 50, 50లో ఆఫ్ ఎంత 25, నెక్స్ట్ 35, నెక్స్ట్ 45. ఇవి మిడ్ వాల్యూస్. ఈ వాల్యూస్ అలాగే ఉంటాయి 3, 9, 17, 12, 9. ఇక్కడ కూడా అంతే. సో 5, 15, 25, 35, 45. సో 3, 9 ఇక్కడ. సో 5, 19, 15, 10, 1. ఇప్పుడు 5,3 ఇది x యాక్సిస్, ఇది y కనుక 5,3, 15,9, 25 ఇలాగా పాయింట్స్ వైజ్ రూపంలో ఇదొక కర్వ్, ఇదొక కర్వ్ మనం డ్రా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం రాద్దాం. సెక్షన్ ఏ కోఆర్డినేట్స్, సెక్షన్ ఏ కోఆర్డినేట్స్ ఆర్ ఏంటి? సో 5,3, నెక్స్ట్ 15,9, నెక్స్ట్ 25,17, నెక్స్ట్ 35,12, నెక్స్ట్ 45,9. ఇవి సెక్షన్ ఏ యొక్క కోఆర్డినేట్స్. అదేవిధంగా సెక్షన్ బి యొక్క కోఆర్డినేట్స్ తీసుకుంటే సెక్షన్ బి కోఆర్డినేట్స్ ఆర్, సో ఈ రెండు తీసుకోవాలన్నమాట. సో 5,5, 15,19, 25,15, 35,10, 45,1. సో ఇప్పుడు మనకి ఈ మిడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా x యాక్సిస్, ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా y యాక్సిస్. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ గీసినట్లయితే ఇక్కడ 5 నుండి 45 ఉందంటే 1 సెంటీమీటర్ = 5 యూనిట్స్ తీసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం మనకి 19 ఉంది. సో మ్యాక్సిమం 19 ఉంది కనుక సో 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. సో కనుక అదే తీసుకుందాం. స్కేల్ ఆన్ x యాక్సిస్ మీద ఏ స్కేల్ తీసుకోవాలో చూద్దాం. 1 సెంటీమీటర్ = 5 యూనిట్స్ ఆన్ y యాక్సిస్. 1 సెంటీమీటర్ = 1 యూనిట్ సరిపోతుంది, ఎందుకంటే 20 ఉన్నాయి కనుక 20 ఈజీగా వస్తుంది. మీరు గ్రాఫ్ బుక్ తీసుకుంటే గ్రాఫ్ పేపర్లోనే ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమైనా జిగ్జాగ్ మనం తయారు చేయాలో అవసరం లేదు, ఎందుకంటే 5 నుండి డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో కనుక 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. So 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 and 50. ఇక్కడ y యాక్సిస్ 20 యూనిట్స్ రావాలి. సో 20 వచ్చేస్తుంది చూడండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. మ్యాక్సిమం మనకు 19 కనుక 19 వరకు తీసుకుందాం. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. సో అన్నీ ఈక్వల్గా ఉండాలి. నాది బోర్డు కనుక నేను అడ్జస్ట్ చేశాను. మీరు మటుకు అన్నీ కూడా గ్రాఫ్ పేపర్ మీద 1 యూనిటే తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం రాయాలి x యాక్సిస్ ఏంటి, y యాక్సిస్ ఏంటి రాయాలి. సో x యాక్సిస్ ఏంటి, మార్క్స్.
y-axis ఏంటి ఫ్రీక్వెన్సీ, y-axis ఏంటి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రెండు లెక్కలు కూడా ఒకే గ్రాఫ్ మీద చేయమన్నారు కనుక ఫస్ట్ సెక్షన్ ఏ యొక్క ఫ్రీక్వెన్సీ పాలిగాన్ డ్రా చేద్దాం. తర్వాత సెక్షన్ బి యొక్క ఫ్రీక్వెన్సీ పాలిగాన్ డ్రా చేద్దాం. సెక్షన్ ఏ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ 5,3 5కి 3కి ఇక్కడ వస్తుంది. ఇలా ఇంటూ పెట్టేసి ఒక సర్కిల్ చేయండి. మనం ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో అనే పాయింట్ని ఏ విధంగా నేను చేయాలో మీకు చెప్పాను. సో అదే విధంగా ఇక్కడ అంతే. నెక్స్ట్ 15,9 15,9 ఇలా వెళ్ళాలి, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 25,17 25,17 ఇక్కడ వస్తుంది. సో 17కి ఈక్వల్గా ఉండాలి, 25కి ఈక్వల్గా ఉండాలి డిస్టెన్స్. 35,12 సో 12కి వెళ్ళాలి, 35. 45,9 సో 9 అంటే ఇది ఆల్రెడీ 9లో గీసాం కనుక 45. సో ఇప్పుడు మనం డ్రా చేసినట్లయితే మనకి ఒక ఫ్రీక్వెన్సీ పాలిగాన్ వస్తుంది. పాలిగాన్ రావాలంటే మనకేంటి ఇక్కడ కావాలంటే మనకి 0 to 5కి మనకి మిడ్ వాల్యూ ఎంత 5 కనుక మనకి 0 to 10 కదా, దాని ముందుది -5 ఉంటుంది కదా, ఈ -5 దగ్గర మనకు ఒక పాయింట్ వస్తుంది. -5 దగ్గర ఒక పాయింట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 50 తర్వాత 55 ఉంటుంది కదా, అంటే మనకి ఇక్కడ లాస్ట్ నెక్స్ట్ 50 to 55 కదా. సో 50 to 60 కనుక 55 దగ్గర మనకి ఒక పాయింట్ వస్తుంది. అంటే పాలిగాన్ కరెక్ట్గా డ్రా చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని స్కేల్ ఆధారంగా మనం కలపచ్చు. పాలిగాన్ అన్నాడు కనుక సైడ్స్ ఆధారంగా కలపాలి. సో ఇప్పుడు ఇది ఒక ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఈ పాలిగాన్ పేరు ఏంటి సెక్షన్ ఏ పాలిగాన్. ఇప్పుడు మనకి ఇదే గ్రాఫ్ మీద సెక్షన్ బి పాలిగాన్ కూడా మనం డ్రా చేయాలి. ఇప్పుడు ఇది మీరు బ్లాక్ పెన్ యూజ్ చేశారంటే బ్లూ పెన్ యూజ్ చేయండి, లేదంటే సో ఇది పెన్సిల్ లైట్ కలర్తో రాసి ఇంకోటి డార్క్ కలర్తో రాయండి. ఓకే, సో 5,5 నెక్స్ట్ 5,5 ఇక్కడ వస్తుంది. 15,19 ఇటు సైడ్ 15 ఇలా వెళ్ళి 19 సో కరెక్ట్గా 19 దగ్గర ఉన్నట్టున్నది. నెక్స్ట్ 25,15 25 నుండి ఎలా వెళ్ళాలి 15 35,10 ఇక్కడ వస్తుంది. 45,1 సో ఇప్పుడు మనం దీన్ని గ్రాఫ్ గీసినట్లయితే సో ఇప్పుడు మనకి ఇది సెక్షన్ బి యొక్క గ్రాఫ్. సో ఈ విధంగా ఒకే గ్రాఫ్లోని సెక్షన్ ఏ గ్రాఫ్, సెక్షన్ బి గ్రాఫ్ ఈ విధంగా ఈజీగా మనం డినోట్ చేస్తాం. ఇప్పుడు కంపేర్ చేయాలి, సో విచ్ ఈస్ ద బెస్ట్ అని. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
మనకి ఇవన్నీ 5 మార్క్స్ 10 మార్క్స్ 15 మార్క్స్ 20 మార్క్స్ 25 మార్క్స్ 30 మార్క్స్. ఇక్కడ మనకి మార్క్స్ అనేది ఎగ్జామ్ 50 మార్క్స్ కనుక మోర్ దెన్ హాఫ్ తెచ్చుకోవాలి కనుక 30 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో 30 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు చూడండి. సో 35 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకి గ్రాఫ్ ఏ చూద్దాం. సెక్షన్ ఏ చూస్తే ఇదంతా మనకి 12, ఇదంతా మనకి 9. సో సెక్షన్ ఏ వచ్చేసరికి 12 + 9 21 మెంబర్స్ ఉన్నారు. సెక్షన్ బికి వద్దాం. సెక్షన్ బికి వచ్చేసరికి 30 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇది 10, ఇది 1. సో 10 + 1 11 మెంబర్స్ ఉన్నారు. అంటే 30 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏ సెక్షన్లో 21 మెంబర్స్ ఉంటే బి సెక్షన్లో 11 మెంబర్స్ ఉన్నారు. అంటే 30 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు బాగా చదివిన పిల్లలు అనమాట. బాగా చదివిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ సెక్షన్ గ్రేట్ మాట, గుడ్ మాట. సో కనుక సెక్షన్ ఏ పిల్లలు అనేవాళ్ళు చాలా బాగా చదువుతారు, సెక్షన్ బి పిల్లవాళ్ళు సో స్లోగా. అందుకని ఇప్పుడు కూడా ఏ సెక్షన్లో మంచి పిల్లలు, బి సెక్షన్లో కొంచెం బిలో యావరేజ్, ఆ తర్వాత ఇంకా బిలో యావరేజ్, ఇంకా యావరేజ్. సో ఈ విధంగా మనకి ఒక సెక్షన్స్ని డివైడ్ చేస్తున్నారు. సో ఏదైనా సరే సెక్షన్ ఏ పిల్లలు బాగా చదువుతారు అనమాట. సో దేర్ఫోర్ ఇది మనం రాయొచ్చు. సో సెక్షన్ ఏ స్టూడెంట్స్ ఆర్ గుడ్ కంపేరింగ్ టు సెక్షన్ అని రాయొచ్చు. సో నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. The runs scored by 2 teams A and B on the first 60 balls in a cricket match are given below. ఒక క్రికెట్ మ్యాచ్లోని ఫస్ట్ 60 బంతులకి ఫస్ట్ 60 బాల్స్కి అంటే టీమ్ ఏ అండ్ టీమ్ బి ఇద్దరు క్రికెట్ టీంలు ఈ స్కోర్లు చేశారన్నమాట. అంటే ఏంటి, 1 to 6 రన్స్ అనేది ఫస్ట్ టీము 1 to 6 బాల్స్కి ఫస్ట్ టీం 2 కొడితే సెకండ్ టీం 5 రన్స్ తీశారు. అదే 7 to 12 బాల్స్కి అంటే 7th బాల్ నుండి 12th బాల్కి మధ్యలో సో టీమ్ 1 ఏ అనేది 1 రన్ తీస్తే టీమ్ బి అనేది 6 రన్స్ తీశారు. అదేవిధంగా 13 బాల్ నుండి 18 బాల్ మధ్యలో టీమ్ ఏ 8 తీస్తే రన్స్, టీమ్ బి అనేది 2 చేశారు. ఈ విధంగా చేస్తే దీనికి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఒకే గ్రాఫ్ మీద గీమన్నాడు. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గీయాలి అంటే మనకి హిస్టోగ్రామ్స్ ద్వారా చేయాలి, లేదంటే మనం ప్రీవియస్ 6th సమ్ చేసినట్టు హిస్టోగ్రామ్ లేకుండా చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే వీటి యొక్క మిడ్ వాల్యూస్ తీసుకోవాలి. వీటి యొక్క మిడ్ వాల్యూస్ తీసుకుంటే ఇంకా ఈజీగా వస్తుందన్నమాట. సో 1 + 6 7, 7లో ఆఫ్ ఎంత 3.5. 7 + 12 19, 19లో ఆఫ్ ఎంత 9.5. 13 + 18 31, 31లో ఆఫ్ ఎంత 15.5. బాబ్జీ చేయండి, దీనికి 6 యాడ్ చేస్తే ఇది వచ్చింది, దీనికి 6 యాడ్ చేస్తే ఇది వచ్చింది. అంటే 6 అనేది డిఫరెన్స్గా ఉంది. అంటే నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 21.5, నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 27.5, నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 33.5, నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 39.5, నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 45.5, నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 51.5, నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 57.5. చూడండి. సో 110 115/2, 115/2 అంటే సో 57 57 114, సో 0.5 1, సో 114 + 1 115. సో ఇది మనకి ఫ్రీక్వెన్సీ. అయితే పాలిగాన్ కావాలంటే మనకి దీని ప్రీవియస్ కూడా తీసుకోవాలి. దీని ప్రీవియస్ ఏంటి మనకి, దీంట్లో -6 తీయాలి. సో -6 ఇస్తే -2.5. సో 3.5లో మనం -6 చేసేయండి -2.5, దీనికి 6 యాడ్ చేస్తే 63.5. అంటే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ మనకి పాలిగాన్ వస్తుంది కనుక. ఇప్పుడు స్కేల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to on y axis 1 centimeter is equal to. ఇప్పుడు మనం చూద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ ది బాల్స్ వస్తాయి, అంటే మిడ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ 3.5 ఉంది. సో 6 యాడ్ అవుతుంది, అంటే 1 centimeter is equal to 6 units. 6
6 యూనిట్స్. వై యాక్సిస్ చూద్దాం. సో వై యాక్సిస్ మీద మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం మనకి ఇక్కడ 10 ఉంది, అందుకని ఎక్కువ లేదు, కనుక 1 యూనిట్ హ్యాపీగా తీసుకోవచ్చు. వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్. ఈ విధంగా స్కేల్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసుకుందాం. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. సో మనకేంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 ఉండాలన్నమాట ఈక్వల్ డిస్టెన్స్లో. ఇంకా ఇక్కడ జిగ్జాగ్ అవసరం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో దీని ముందునే ఒకటి వస్తుంది -2.5. సో ఇప్పుడు రాద్దాం. -2.5 0 3.5 9.5 15.5 21.5 27.5 33.5 39.5 45.5 51.5 57.5 63.5. సో ఈ విధంగా మనం ఈ మిడ్ వాల్యూస్ అని రాస్తాం. మిడ్ వాల్యూస్ అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ ది బాల్స్ ఇక్కడ రాస్తాం. సో నెంబర్ ఆఫ్ ది బాల్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ మీద ఏంటి? మనం 10 యూనిట్స్ తీసుకుంటే చాలు. 1 2 3 4 5 6 7 8 9 10 చాలు. సో కనుక 1 2 3 4 5 6 7 8 9 10. ఇదేంటి మనకి? రన్స్. ఇవేంటి? రన్స్. వాళ్ళు రన్స్ చేశారు కదా అవి. ఓకే, ఇప్పుడు మనం స్కేల్ తీసుకున్నాము, ఎక్స్ వై ఎక్స్ రాసాము, వాటి యొక్క వాల్యూస్ కూడా డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే పాయింట్స్ని డినోట్ చేయాలి. పాయింట్స్ డినోట్ చేసే ముందు మనకి టీమ్ ఏ, ద కోఆర్డినేట్స్ ఆఫ్ టీమ్ ఏ, ద కోఆర్డినేట్స్ ఆఫ్ టీమ్ ఏ ఆర్. ఏంటంటే మనకి కోఆర్డినేట్స్ ఇక్కడ -2.5 ఏమీ లేదు కనుక దీనికి 0, దీనికి 0. ఇక్కడ కూడా 0 కనుక ఫస్ట్ మనకి ఏంటి? -2.5, 0. నెక్స్ట్ 3.5, 2. సో ఈ రెండు తీసుకోవాలి. 3.5, 2. 9.5, 1. 9.5, 1. నెక్స్ట్ 15.5, 8. 15.5, 8. నెక్స్ట్ 21.5, 9. 21.5, 9. నెక్స్ట్ 27.5, 4. 27.5, 4. నెక్స్ట్ 33.5, 5. 33.5, 5. నెక్స్ట్ 39.5, 6. 39.5, 6. 45.5, 10. 45.5, 10. నెక్స్ట్ 51.5, 6. 51.5, 6. 57.5, 2. 57.5, 2. నెక్స్ట్ లాస్ట్ 63.5, 0. 63.5, 0. ఇది టీమ్ ఏ యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ అదేవిధంగా టీమ్ బి యొక్క కోఆర్డినేట్స్ కూడా రాద్దాం. ద కోఆర్డినేట్స్ ఆఫ్ టీమ్ బి ఆర్. సో ఇది తీసుకోవాలి. -2.5, 0. నెక్స్ట్ 3.5, 5. నెక్స్ట్
9.5, 6. Next 15.5, 2. Next 21.5, 10. Next 27.5, 5. Next 33.5, 6. Next 39.5, 3. Next 45.5, 4. Next 51.5, 5. So 10, 5, 6, 3, 4. Next 8. Next 57. 57.5, 1. 10. నెక్స్ట్ 0. అది రాసిన పల్లె రాబిన పల్లె. సో ఈ విధంగా కోఆర్డినేట్స్ అనేవి రాసిన విధంగా ఇప్పుడు మనం ఏంటంటే గ్రాఫ్ మీద వీటి యొక్క వాల్యూస్ని రిప్రజెంట్ చేద్దాం. ముందు టీమ్ ఏ యొక్క పాలిగన్ కర్వ్ మనం డ్రా చేద్దాం. ఫ్రీక్వెన్సీ పాలిగన్ కర్వ్. ఓకే, ఫ్రీక్వెన్సీ పాలిగన్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ -2.5, 0. నెక్స్ట్ 3.5, 2. 3.5, 2 ఇక్కడ వస్తుంది. 9.5, 1. Next 15.5, 8. 15.5, 8. Next 21.5, 9. 21.5, 9. Next 27.5, 4. 27.5, 4. Next 33.5, 5. Next 39.5, 6. Next 45.5, 10. Next 51.5, 6. 6 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 57.5, 2. నెక్స్ట్ ఇది 0. సో ఈ విధంగా వచ్చింది. దీన్ని జాగ్రత్తగా మనం కలుపుకుంటూ వెళ్ళాలి. దీన్ని జాగ్రత్తగా కలుపుకుంటూ వెళ్తే మనకు ఒక పాలిగాన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ స్కేల్తో మనం డ్రా చేయాలి. తర్వాత స్కేల్తో ఈ రెండు జాయిన్ చేయాలి. ఆ తర్వాత మనం స్కేల్తో ఈ రెండు జాయిన్ చేయాలి. ఆ తర్వాత స్కేల్తో మనం ఈ రెండు జాయిన్ చేయాలి. ఆ తర్వాత స్కేల్తో మనం ఈ రెండు జాయిన్ చేయాలి. ఆ తర్వాత స్కేల్తో ఈ రెండు, తర్వాత ఈ రెండు. ఆ తర్వాత మనం చూడండి 4, 5, 6 తర్వాత 10 వచ్చింది కనుక మనం మళ్ళీ వెంటనే ఈ పాయింట్ని జాయిన్ చేయాలి. తర్వాత ఈ పాయింట్, సో తర్వాత ఈ పాయింట్ జాయిన్ వచ్చింది, తర్వాత ఈ పాయింట్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పాలిగాన్ వచ్చింది. సో ఈ విధంగా మొత్తం క్లోజ్డ్ సర్కిల్లో ఒక పాలిగాన్ వచ్చింది. ఇవి ఫ్రీక్వెన్సీస్తో డ్రా చేసాం కనుక దీన్ని ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటారు. ఈ కర్వ్ ఏంటి, ఇది మనకి పాలిగాన్ ఏంటి, టీమ్ ఏ పాలిగాన్. నెక్స్ట్ ఇప్పుడు టీమ్ బి పాలిగాన్ చూద్దాం. టీమ్ బి -2.5, 0 ఇదే పాయింట్. 3.5, 5. 3.5, 5 ఇక్కడ వస్తుంది. 9.5, 6. 9.5, 6 ఇక్కడ వస్తుంది. 15.5, 2. 15.5, 2 ఇక్కడ వస్తుంది. అంటే చూడండి, సో ఇక్కడ మనకి ఇక్కడ ఇది 2 వచ్చింది, ఇక్కడ ఇది 2 వచ్చింది. సో 15.5, 2. 2 అంటే ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 21.5, 10. 21.5, 10 ఇక్కడ వస్తుంది.
నెక్స్ట్ 27.5, 27.5, 33.5, 6. చూడండి రెండు పక్క పక్కన వస్తున్నాయి. నెక్స్ట్ 39.5, 3. నెక్స్ట్ 33.5, 6. 39.5, 3. 45.5, 4. Next 51.5, 8. Next 57.5, 10. ఈ టీము 2 సార్లు 10 మార్క్స్ కొట్టింది. నెక్స్ట్ 0. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే గ్రాఫ్ గీసినప్పుడు ఈ వాల్యూస్ని చూసుకుంటూ గీయాలి, లేదంటే రాంగ్ అయిపోద్ది. చూసుకోండి, గ్రాఫ్ గీసినప్పుడు ఈ వాల్యూస్ చూసుకుంటూ గీయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. నెక్స్ట్ నుంచి 5. సో 5 దగ్గర మనకి ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎస్, ఇక్కడ ఉంది. సో కనుక ఈ 2 స్కేల్తో జాయిన్ చేయాలి. 5 తర్వాత ఏంటి మనకి 6, అంటే ఈ 2 జాయిన్ చేయాలి. 6 తర్వాత మనకి ఏంటి 2, అంటే కిందకు వచ్చేలా. 2 తర్వాత మళ్ళీ 10, అంటే ఇక్కడ జాయిన్ చేయాలి. 10 తర్వాత మనకి 5, అంటే ఇక్కడికి వచ్చేలా. 5 తర్వాత 6, 6 తర్వాత 3, మళ్ళీ కిందకు వచ్చేలా. 3 తర్వాత 4, కొంచెం పైకి వెళ్ళాలి. 4 తర్వాత 8, మళ్ళీ పైకి వెళ్ళాలి. 8 తర్వాత 10, మళ్ళీ పైకి వెళ్ళాలి. దీని తర్వాత మనకి 0. సో మీరు ఏంటంటే 2 గ్రాఫులు 2 వేరే వేరే కలర్ పెన్స్ కానీ, లేదంటే 2 వేరే ఒకటి బ్లూ పెన్, లేదంటే ఒకటి బ్లాక్ పెన్ కానీ, లేదంటే ఒకటి లైట్ పెన్సిల్, ఇంకోటి డార్క్ పెన్సిల్ కానీ. సో మనకి పెన్సిల్లోని రకాలు ఉంటాయి. సో 3B అని, 5B అని, 12B అని, 13B అని, అలాగా మీరు యూజ్ చేసినట్లయితే మీకు చూడడానికి చాలా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ గ్రాఫ్ టీమ్ ఏ కనుక ఈ గ్రాఫ్ టీమ్ బి. జస్ట్ ఏంటంటే ఈ సమ్ ఒకే గ్రాఫ్ మీద 2 పాలిగాన్స్ని డ్రా చేయమన్నాడు. సో ఒకే గ్రాఫ్ మీద 2 పాలిగాన్స్ని మనం డ్రా చేసామంట. నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లం చూద్దాం. A random survey of the number of the various age groups playing in a park was found as below. ఒక సర్వే నిర్వహించిందంట. ఒక పార్క్లోని చిల్డ్రన్స్ ఆడుతున్నారంట. పార్క్లోని పిల్లలు ఆడుకున్నారు. సో వాళ్ళు డిఫరెంట్ ఏజెస్ ఉన్నారన్నమాట. ఈ ఏజెస్ ఉన్న డిఫరెంట్ పిల్లల యొక్క డేటా అనేది ఒక టేబుల్లో ఇచ్చాడు. సో వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క ఎంతమంది పిల్లలు. 1 to 2 years ఉన్న వాళ్ళు 5 ఆడుతున్నారు. 2 నుండి 3 years ఉన్న వాళ్ళు 3 ఆడుతున్నారు. 3 నుండి 5 years ఉన్న వాళ్ళు 6 members ఆడుతున్నారు. 5 నుండి 7 ఏజ్ ఉన్న వాళ్ళు 12 members ఆడుతున్నారు, అంటే వీళ్ళు ఎక్కువ. నెక్స్ట్ 7 నుండి 10 years ఏజ్ ఉన్న వాళ్ళు 9 members ఆడుతున్నారు. 10 నుండి 15 ఏజ్ ఉన్న పిల్లలు 10 members ఆడుతున్నారు. 15 నుండి 17 ఏజ్ ఉన్న పిల్లలు 4 members ఆడుతున్నారు. దీనికి మనం హిస్టోగ్రామ్ డ్రా చేయాలి. హిస్టోగ్రామ్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంటిన్యూ క్లాసెస్ ఉన్నాయా లేవా? ఎస్, ఉన్నాయి. సో అంటే వెంటనే డ్రా చేసేస్తాం డయాగ్రామ్. సో వెంటనే డయాగ్రామ్ డ్రా చేస్తే రాంగ్ అయిపోద్ది. సో కొంచెం ఆలోచించాలి. ఏం చూడాలి, మనకి హిస్టోగ్రామ్ డ్రా చేసినప్పుడు మనకి ఈ 2 కంటిన్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎస్, అన్నీ కూడా కంటిన్యూస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈ డిఫరెన్సెస్ కూడా ఈక్వల్గా ఉండాలి. 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. 3కి 5కి డిఫరెన్స్ 2, మారిపోతుంది. 5కి 7కి డిఫరెన్స్ 2. ఓకే, 7కి 10కి డిఫరెన్స్ 3, మళ్ళీ మారిపోయింది. 10కి 15కి డిఫరెన్స్ 5, మళ్ళీ మారిపోయింది. 15కి 2 డిఫరెన్స్ 2. అంటే ఈక్వల్గా ఉంటేనే మనం హిస్టోగ్రామ్ డ్రా చేయాలి. ఈక్వల్గా లేకపోతే అప్పుడు మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది. ఎందుకంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది తేడా వచ్చేస్తుంది. సో కనుక మనకి ఒక కొత్త టేబుల్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, న్యూ టేబుల్. సో ఏజ్ ఇన్ ఇయర్స్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ, న్యూ ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ అనేవి మారవు, అదే క్లాస్ ఇంటర్వల్స్ ఉంటుంది.
కాకపోతే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఫ్రీక్వెన్సీని ఏదైతే మనకి డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్తో డివైడ్ చేయాలి. ఈ ఫ్రీక్వెన్సీని ఏదైతే మనకి డిఫరెన్స్ వచ్చిందో 2 - 1 1తో డివైడ్ చేయాలి, 3 - 2 1తో డివైడ్ చేయాలి, 5 - 3 2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత అప్పుడు వీటికి ఆన్సర్స్ రాయాలన్నమాట. సో కనుక 5/2 - 1 ఎంత 1, 5ని 1తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 5. అయితే ఇక్కడ మినిమం ఫ్రీక్వెన్సీ అంతా మనకి మినిమం క్లాస్ లెంత్, సో 1 కనుక మినిమం 1 కనుక ప్రాబ్లం లేదు. ఒకవేళ అది మినిమం 2 ఉందనుకోండి 2తో మల్టిప్లై చేయాలి, మినిమం 3 ఉందనుకోండి 3, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1-3 ఉందనుకోండి, ఇంకా ఎక్కడ కూడా మనకి దానికన్నా తక్కువ లేదు. 1-3 అంటే 2, 3 - 1 అంటే 2 కనుక ఆ 2తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమి మినిమం 1 కనుక 1తో మీరు ఇంటూ 1 చేసినా పర్లేదు, ఇంటూ 1 చేయకపోయినా పర్లేదు. కనుక 5/1 5. నెక్స్ట్ 3/3 2 - 1 ఎంత 3 - 2 ఎంత 1, కనుక 3ని 1తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ 6ని దేంతో డివైడ్ చేయాలి, 5లో 3 తీయండి, 5లో 3 తీస్తే ఎంత 2, సో 2తో డివైడ్ చేయాలి. 2 1s 2 3s 3 వస్తుంది. నెక్స్ట్ 12ని, సో 12ని దేంతో డివైడ్ చేయాలో చూద్దాం. 7 - 5 2, సో 2 1s 2 6s, సో 6తో 6 వస్తుంది. నెక్స్ట్ 9 దేంతో డివైడ్ చేయాలి, 10 - 7 3, సో 3 1s 3 3s 3 వస్తుంది. నెక్స్ట్ 10, సో 10ని దేంతో డివైడ్ చేయాలి, 15 - 10 15 - 10 అంటే 5, సో 5 1s 5 2s, సో 2 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 4ని దేంతో డివైడ్ చేయాలి, 17లో 15 తెస్తే 2 2 1s 2 2s. ఇది మనకి రెక్టాంగిల్స్ యొక్క హైట్ మాట. ఈ హైట్లోనే తీసుకోవాలి. ఈ హైట్లో తీసుకుంటే మనకి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది కరెక్ట్గా వస్తుంది, అంటే మనకి హిస్టోగ్రామ్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేదంటే రాంగ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ విడ్త్స్ అనేవి మనకి ఈక్వల్గా లేవు. సో విడ్త్స్ అనేవి ఈక్వల్ ఉంటేనే హిస్టోగ్రామ్ అనేది మనం డ్రా చేయాలి. కానీ ఇక్కడ కంటిన్యూస్ క్లాసెస్ అయితే ఉన్నాయి కానీ విడ్త్స్ అనేవి ఈక్వల్గా లేవు. సో విడ్త్స్ ఈక్వల్ ఉంటే ఖచ్చితంగా మనకి ఈక్వల్గా ఉంటుంది. అంటే రెక్టాంగిల్ యొక్క విడ్త్స్ అనేది మనకి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, రెక్టాంగిల్ యొక్క విడ్త్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు స్కేల్ on x-axis 1 centimeter is equal to on y-axis 1 centimeter is equal to. సో ఇప్పుడు x-axis మీద మన క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుంటాం కనుక, సో 1 2 2 3 3 5 అంటే మనకి 1 యూనిట్ 1 సెంటీమీటర్ తీసుకుంటే సరిపోద్ది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. y-axis మీద మనం చూసుకుంటే మ్యాక్సిమం ఇక్కడ మనకి 6 ఉంది కనుక ఇక్కడ కూడా 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్. ఆ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక హిస్టోగ్రామ్ డ్రా చేద్దాం కనుక, సో 0 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 y-axis. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు మనం డ్రా చేద్దాం. 1, 2 రేంజ్కి 5, సో అంటే 1 2ని 5 వరకు పెంచాలి. నెక్స్ట్ 2 2 3ని 3 వరకు, 2 2 3ని 3 వరకు, అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 3 to 5, సో 3 to 5, సో ఈ 3 to 5ని ఎంతవరకు పెంచాలి, 3 వరకు పెంచాలి. నెక్స్ట్ 5 to 7, సో ఈ 5 నుండి 7, సో ఈ 5 నుండి 7 మనం 17 వరకు రాసుకోవాలి, 17 వరకు రాసుకోవాలి. ఓకే, సో 17 వరకు రాసుకోవాలి కనుక రాసేద్దాం. One, 2, 3, 4, 5,
6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఓకే. సో ఇప్పుడు మనకు 1 2 అంటే ఈ డయాగ్రామ్ కొంచెం చిన్నదవుతుంది. దిస్ ఈజ్ 1 2. సో 1 2 2 అనేది 5 1. నెక్స్ట్ 2 2 3 అనేది 3. 2 2 3 అనేది 3. సో 2 నుండి 3కి 3. నెక్స్ట్ 3 నుండి 5కి 3. 3 నుండి 5కి. సో ఆల్రెడీ మనం రాసాం. నెక్స్ట్ 5 నుండి 7కి 6. ఇప్పుడు మారుతుంది అన్నమాట. 5 నుండి 7కి 6. నెక్స్ట్ 7 నుండి 10కి 3. 7 నుండి 10కి 3. నెక్స్ట్ 10 నుండి 15కి 2. 10 నుండి 15కి 2. నెక్స్ట్ 15 నుండి 17కి 2. ఇది మనకి వచ్చిన హిస్టోగ్రామ్ అన్నమాట. సో ఇప్పుడు దీనికి మనకి డిజైన్స్ వేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకి మోడిఫైడ్ హిస్టోగ్రామ్ అన్నమాట. మోడిఫైడ్ హిస్టోగ్రామ్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా ఏంటంటే వాడు ఇచ్చిన ప్రకారం మనం గీస్తే ఇక్కడ 12 వస్తుంది. అంటే 5 to 7 ఈ 5 to 7 దగ్గర 12 వరకు వెళ్ళిపోతుంది అన్నమాట హిస్టోగ్రామ్. కానీ ఏంటంటే మనకి ఇక్కడ విడ్త్స్ అనేవి ఈక్వల్గా లేవు కనుక మనం అలా డ్రా చేయకూడదు. సో కనుక ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం ఈ డిఫరెన్స్ని దీంతో డివైడ్ చేయాలి. మినిమం క్లాస్ ఏదైతే ఉందో, మినిమం క్లాస్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మల్టిప్లై చేయాలి. అలా చేస్తే అప్పుడు మనకి కొత్త ఫ్రీక్వెన్సీ వస్తాయి. దాంతో మనం హిస్టోగ్రామ్ డ్రా చేయాలి. సో నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లంకి వెళ్దాం. 100 surnames were randomly picked up from a local telephone directory and a frequency distribution of the number of the letters in English alphabet in the surname was found as follows. ఒక లోకల్ టెలిఫోన్ డైరెక్టరీ. సో మనకి టెలిఫోన్ డైరెక్టరీ ఉంటుందన్నమాట. అందులో అన్ని ఫోన్స్ ఉంటాయన్నమాట. అలాంటి ఒక లోకల్ టెలిఫోన్ డైరెక్టరీ తీసుకున్నారు. అందులోని ఒక 100 సర్నేమ్స్ ఇంటి పేర్లు, ఒక 100 ఇంటి పేర్లు తీసుకున్నారు అనమాట. ఆ 100 ఇంటి పేర్లు తీసుకుని ఒక టేబుల్ అనేది తయారు చేసుకున్నారు. ఎలాగా? ఆ తయారు చేసిన నేమ్స్ సర్నేమ్స్లోని 1 to 4 లెటర్స్ ఉన్న నేమ్స్ అనేవి 6 ఉన్నాయి. 4 to 6 లెటర్స్ అంటే 4 లెటర్స్ నుండి 6 లెటర్స్ ఉన్నవి 30 ఉన్నాయి. 6 to 8 లెటర్స్ ఉన్నవి 44 ఉన్నాయి. 8 to 12 లెటర్స్ ఉన్నవి 16 ఉన్నాయి. 12 to 20 లెటర్స్ ఉన్నవి 4 ఉన్నాయి. ఇప్పుడు దీనికి హిస్టోగ్రామ్ తయారు చేయమన్నాడు. సో హిస్టోగ్రామ్ తయారు చేయాలని మనం చూడాల్సింది ఏంటి? సో కంటిన్యూ క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయో చూడాలి. 4 4 6 6 8 8 12 12. వెంటనే మనం చేసేయకూడదు. సో వెంటనే మనం చేసేయకూడదు. విత్ చూసుకోవాలి. విత్స్ 6 minus 4 2 ఓకే. 8 minus 6 2 ఓకే. 12 minus 8 2 రాలేదు. సో 12 minus 8 2 రాలేదు. నెక్స్ట్ 20 minus 12 కూడా 2 రాలేదు. అంటే విత్స్ అనేవి మనకి ఈక్వల్గా లేవు, సైజెస్ అనేవి ఈక్వల్ లేవు. సో కనుక విత్స్ లేదంటే సైజెస్ ఈక్వల్గా చేస్తే అప్పుడు మనం చేయాలి. అది ఎందుకు ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను. లెటర్స్. సో నెంబర్ ఆఫ్ ది లెటర్స్, నెంబర్ ఆఫ్ ది సర్నేమ్స్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం ఈ టేబుల్స్. విత్స్ ఆర్ సైజెస్, క్లాస్ సైజెస్. 4 minus 1 ఎంత? 4 minus 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. 6 minus 4 6 minus 4 ఎంత? 2. 8 minus 6 2. 12 minus 8 ఎంత? 4. 20 minus 12 ఎంత? 8.
20 - 12 ఎంత 8. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉంటే ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ కావాలి, న్యూ ఫ్రీక్వెన్సీ. న్యూ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందంటే ఈ ఫ్రీక్వెన్సీని మనకి ఇచ్చిన ఒరిజినల్ ఫ్రీక్వెన్సీని ఈ విత్స్తో డివైడ్ చేయాలి. 30/2, నెక్స్ట్ 44/2, 16/4, నెక్స్ట్ 4/8. సో అంటే ఏం చేసాం మనం, ఇచ్చిన ఒరిజినల్ ఫ్రీక్వెన్సీస్ని ఈ సైజెస్తో డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సైజెస్లోని ఈ విత్స్లోని ఏదైతే మినిమం ఉందో, మినిమం సైజ్ ఉందో, మినిమం అంటే ఇక్కడ 2 అనేది మినిమం, ఇంకేం లేవు. ఆ మినిమం దాంతో వీటిని అన్నిటినీ మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఎందుకు అలా చేయాలంటే అప్పుడు మనం దీంతో మనం డివైడ్ చేసిన తర్వాత ఈ సైజెస్తో మినిమం సైజ్తో డివైడ్ చేస్తే అన్నీ ఒకే సైజులో ఉంటాయి, అన్నమాట. అప్పుడు మనకి హిస్టోగ్రామ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వదు, మనం కరెక్ట్గా మాడిఫై చేసినట్లు లెక్క అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే 3 1 జా 3 2 జా, సో 2 2 జా 4 ఇది. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్ అయితే 30 ఇది. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్ అయితే 44 ఇది. నెక్స్ట్ 4 1 జా 4 4 జా, సో 4 2 జా 8 ఇది. నెక్స్ట్ 4 2 జా 8, సో 8 క్యాన్సిల్ అయితే 1. ఇవి మనకి కొత్తగా వచ్చిన న్యూ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. సో ఇవి మనకి ఏంటంటే క్లాస్ ఇంటర్వల్స్ అవే ఉంటుంది. సో కనుక ఇప్పుడు మనకి దీనికి నెక్స్ట్ దీనికి మనం ఇప్పుడు ఒక హిస్టోగ్రామ్ని తయారు చేయాలి. ఇక్కడ మనకి మ్యాక్సిమం 20 ఉంది, ఇక్కడ ఏంచి మనకి 44 ఉంది. అంటే స్కేల్ దీన్ని బట్టి డిసైడ్ చేయాలి. సో స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, డిసైడ్ చేద్దాం, ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, డిసైడ్ చేద్దాం. సో x యాక్సిస్ మీద మనకి 20 ఉన్నాయి కనుక మనం 1 to 20 తీసుకుందాం. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్. y యాక్సిస్ మీద 40 ఉన్నది కనుక సో 4 టేబుల్ తీసుకుందాం. 4 టేబుల్ తీసుకుంటే 4 యూనిట్స్. ఇప్పుడు నాకు 20 రావాలి, 20 వచ్చే విధంగా నేను సెట్ చేసుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో హ్యాపీగా నేను 1 సెంటీమీటర్స్ కూడా 20 యూనిట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. నెక్స్ట్ y యాక్సిస్ మీద 4 యూనిట్స్ తీసుకున్నాను అంటే 10 తీసుకుంటే సరిపోద్ది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 అండ్ సో ఆన్. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే వీటి యొక్క పేర్లు రాయాలి. ఇవేంటి మనకి, ఇవి నెంబర్ ఆఫ్ ది సర్నేమ్స్. ఇది నెంబర్ ఆఫ్ ది సర్నేమ్స్, ఇది లెటర్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం 1 to 4 అనేది 4 డినోట్ చేయాలి. 1 to 4 1 to 4 లెటర్స్ అనేది మనం 4 6 ఇచ్చాడు కానీ మనం మాడిఫై చేసింది 4. నెక్స్ట్ 4 to 6 అనేది మనం 30 చూపించాలి. 4 to 6 అనేది 30 చూపించాలి. సో 38 39
28, 29, 30 ఇక్కడ వస్తుంది మాట, ఇలా వస్తుంది. ఫోర్ టు సిక్స్ హిస్టోగ్రామ్ కనుక జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 6 to 8 అనేది 44, 6 to 8 అనేది 44. 6 to 8 అనేది 44. నెక్స్ట్ 8 to 12 అనేది 8 to 12 అనేది 8. నెక్స్ట్ 12 to 20 అనేది 1, 12 to 20 అనేది 1. సో అంటే ఇక్కడెక్కడో చిన్నది వస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి ఈ విధంగా నీట్గా రాసుకుంటే సో ఈ విధంగా మనకి హిస్టోగ్రామ్ అనేది, మోడిఫైడ్ హిస్టోగ్రామ్ అనేది మనకి ఈజీగా వస్తుంది. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సో ఇప్పుడు 1 to 4, 4 to 6 ఇవేవి చేయకుండా వీటితో చేస్తే తప్పు ఏంటి అనే చిన్న డౌట్ రావచ్చు. అందరికీ ఉంటుంది ఆ డౌట్, గ్యారంటీగా అందరికీ ఉంటుంది. ఇలాగ నేను ఇవేవి చేయకుండా ఇలా రాసి ఇప్పుడు అన్నీ కూడా కంటిన్యూ క్లాస్ ఇంటర్వెల్స్ కనుక నేను ఇలా రాసేస్తాను, తప్పు ఏంటి? సో తప్పు ఉంది. ఏంటంటే మరి ఇక్కడ సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు 4లో 1 తీస్తే 3, 6లో 4 తీస్తే 2, 8లో 6 తీస్తే 2. అంటే ఇక్కడ సైజు 2, ఇక్కడ కూడా సైజెస్ 2. ఇక్కడ నుంచి 8లో 4 తీస్తే 4 వచ్చేస్తుంది. 12లో 8 తీస్తే 4 వస్తుంది. అంటే ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ నుంచి ఏకంగా 8. ఇలా ఇంత సైజెస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు ఇలా యాస్టీజ్గా రాశారనుకోండి, చాలా తప్పు అవుద్ది. ఎక్కడ తప్పు అవుతుందంటే చూడండి, 12 to 20 తీసుకున్నప్పుడు మనకి ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఓకేనా? సో మనకేంటి అంటే 12 to 20 ఆ లెటర్స్ ఉన్న బుక్స్ ఆ లెటర్స్ ఉన్న నేమ్స్ అనేవి మనకి సర్నేమ్స్ అనేవి 4 ఉండాలి. అవునా కదా? సో 4 ఉండాలి. మీరు కనుక 12 to 20 4 ఇంతవరకు తీసేసుకున్నారనుకోండి, 20 వరకు చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 12 to 20 4 వస్తుంది మనకి. ఇక్కడ 12 to 20 మనకు ఉన్న బుక్స్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. మనకి సైజ్ అంతా, మినిమం సైజ్ అంతా ఇక్కడ 2 కదా. సో కనుక ఇదొక బుక్, ఇదొక నేము, ఇదొక నేము, ఇదొక నేము, ఇదొక నేము. చూడండి 1 2 3 4. సో 4 అనేది కరెక్ట్గా సరిపోయింది. నేను మోడిఫై అనేది కరెక్ట్గా చేశాను. అలా కాకుండా మీరు దీన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, సైజెస్ 2 వచ్చేసేవి. సో ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే మనకి అనవసరంగా ఎక్కువ తీసుకుంటున్నాం. సో అంటే టాలీ అవ్వదు అన్నమాట. ఈ రెండు కూడా టాలీ అవ్వదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఇంకా చెప్పాలంటే 1 to 4 లెటర్స్ ఉన్నవి ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. ఓకేనా? 1 to 4 అనేవి 6. 1 to 4 అని నేను 6 వరకు ఇక్కడ వరకు తీసేసుకున్నాను అనుకోండి, సో చాలా ఎక్కువ ఉంటుంది. మనకి సైజెస్ ఏం రావాలి? 2 కనుక ఇప్పుడు మనకేంటి 1 to 4 అనేది మనకి 4 ఉండాలి. 1 to 4 అనేది 4 ఉండాలి. చూడండి, సో సైజెస్ 2 ఉన్నవి మనకి 1 to 4 అనేవి 4 ఉంటాయి. చూడండి 1 2 3 4. సో మనకి 4 ఉంటాయి అన్నమాట. సైజెస్ 2, ఇది 2 కనుక సో 1 2 3 4. సో ఈ విధంగా మనకి ఏంటంటే అక్కడ ఏరియాస్ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి. ఈ విడ్స్ ఇవి సైజెస్తో డివైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ విడ్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. దానికోసం అంటే మనం మోడిఫై చేయాలి. ఎందుకంటే మనకి ఏరియాస్ అనేది మారిపోతుంది కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఈ సైజెస్తో వాటిని డివైడ్ చేయాలి. మినిమం సైజెస్తో మల్టిప్లై చేసి ఒక కొత్త ఫ్రీక్వెన్సీ మనం డ్రా చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకి హిస్టోగ్రామ్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఫస్ట్ హిస్టోగ్రామ్ డ్రా చేయమన్నాడు, ఫస్ట్ వన్ ఓకే డ్రా చేస్తాము. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద క్లాస్ ఇంటర్వల్ ఆఫ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క క్లాస్ ఇంటర్వల్ అడుగుతున్నాడు. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మనకి 44. సో 44 ఇదే కదా 44. ఈ 44 అనేది ఏ క్లాస్ ఇంటర్వల్ మధ్యలో ఉంది? 6 to 8. సో కనుక 6 to 8 అనేది క్లాస్ ఇంటర్వల్ అవుతుంది. క్లాస్ ఇంటర్వల్
సో ఇది ఫ్రెండ్స్ మనకి హిస్టోగ్రామ్ సంబంధించింది మొత్తం అంతా కూడా ఈ 9th క్లాస్లోని లాస్ట్ ఎక్సర్సైజ్ యొక్క లాస్ట్ చాప్టర్ యొక్క లాస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మీకు నేను 4-5 డేస్ పట్టింది వీడియో కంప్లీట్ చేయడానికి. సో కనుక మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మనకు నచ్చిందని కామెంట్ చేయండి. ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, మీకు నచ్చింది మీరు టైప్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుండి ఏ స్కూల్ నుండి మీరు మన వీడియోస్ చూస్తున్నారని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మీ పేరు, మీ స్కూల్ పేరు, అదేవిధంగా మీ జిల్లా పేరు 3 కూడా టైప్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఇస్తున్నాను. 100 లైక్స్ 1000 వ్యూస్. సో 100 లైక్స్ 1000 వ్యూస్ వస్తే ఖచ్చితంగా నేను రేపు నుండి మీకు కొత్త 10th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్ అనేది మనకి రిలీజ్ అయిందండి. సో కొత్త యొక్క 10th క్లాస్ మీకు ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే నేను రేపు నుండి కొత్తగా మనకి రిలీజ్ అయిన 10th క్లాస్ స్టార్ట్ చేస్తాను. మీకు ఎలాగ నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ కనుక ఈ సంవత్సరం నేను స్టార్టింగ్ నుండి చెప్పేస్తాను కనుక సిలబస్ అనేది మీకు 10th సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా కొత్తగా రిలీజ్ అయిన 10th క్లాస్ సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 2 బుక్స్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అవి డౌన్లోడ్ చేసుకోండి. అవి డౌన్లోడ్ చేసుకుని కొంచెం మీరు కాన్సెప్ట్ని ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.